అందరికీ హాయ్ అండి. మల్లన్న ఆన్లైన్ అకాడమీ. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే కొంచెం ఈ 2 రోజులు డిస్టర్బెన్స్ అయినప్పటికీ మనం మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. అయితే అస్థిపంజర వ్యవస్థలో ఎన్ని రకాల అస్థిపంజర వ్యవస్థ అంటే ఎండోస్కెలిటన్, అదేవిధంగా ఎగ్జోస్కెలిటన్ ఉంటాయని, తర్వాత అస్థితో తయారైనటువంటి అస్థిపంజర వ్యవస్థ, మృదులాస్థితో తయారైనటువంటి అస్థిపంజర వ్యవస్థ ఉంటది అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఎముక ఏర్పాటు, మరి ఎముక ఏర్పాటు ఏ విధంగా జరుగుతుంది, ఎముక ఏర్పాటు ఏ విధంగా జరుగుతుందని తెలుసుకున్నట్లయితే కాల్షియం మరియు దీనికి ఎముకల ఏర్పాటుకు కారణం ఏంటి, ఎముకలు ఏర్పడడానికి కారణం ఏంటి అని అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్ అన్నమాట. ఈ కాల్షియం ఫాస్ఫరస్లు మరి ఏ రూపంలో ఉంటాయి, ఈ కాల్షియం అనేది ఏ రకంగా ఉంటది అని అంటే కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటది. కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కాల్షియం ఫాస్ఫరస్ అనేటివి ఉంటాయి అన్నమాట. కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటాయి. ఓకే, రైట్. ఈ కాల్షియం ఫాస్ఫేట్ మరి అదే విధంగా కాల్షియం కార్బోనేట్ అనేటువంటి రూపంలో ఈ ఎముకలు అనేటివి, అంటే మనకు ఉన్నటువంటి కాళ్ళు చేతులు అనేటివి అన్ని ఏ విధంగా మరి ఎంత దృఢంగా ఉండడానికి కారణం ఏంటి అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్. అయితే కాల్షియం ఫాస్ఫేట్ లేదా ట్రైకాల్షియం లేదా ట్రైకాల్షియం ఫాస్ఫేట్ రూపాలలో ఈ కాల్షియం మరియు ఫాస్ఫేట్ అనేటివి ఉంటాయి. మరి ఈ బోన్స్ లోపల ఏ విధంగా ఉంటాయి అని అంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ అనేటివి కాల్షియం ఫాస్ఫేట్ లేదా ట్రైకాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటి రూపాల లోపల ఉంటాయి అన్నమాట. మరి ఎముకల బరువు లోపల ఎంత ఉంటుంది అంటే ఎముకల బరువులో అకర్బన పదార్థాలు ఎంత ఉంటాయి అని అంటే అకర్బన పదార్థాలు 65% అకర్బన పదార్థాలు అనేటివి ఎముక ఏర్పాటు లోపల ఉంటాయి. తర్వాత దాంతో పాటు అదే కర్బన పదార్థాలు మరి ఎంత ఉంటాయి సార్ అని అంటే కర్బన పదార్థాలు 35% కర్బన పదార్థాలు, అదే విధంగా అకర్బన పదార్థాలు అనేటివి 65%తోని ఉంటాయి అన్నమాట. మరి ఈ ఫాస్ఫరస్ కు ఏముంటదంటే మండే గుణం ఉన్నది. ఫాస్ఫరస్ కు మండే అటువంటి ఓ క్యారెక్టర్ ఉండడం వల్ల మానవుడు మరణించినప్పుడు ఏమైతుంది అని అంటే ఈ దహనం చేస్తాం అనమాట. అయితే దహనం చేసినప్పుడు ఈ ఎముకల లోపల ఏముంటది, ఫాస్ఫరస్ అనేది ఉండదు కాబట్టి అది అతి కాంతివంతంగా మండుతుంది అనమాట. ఎట్లా మండుతుంది, చాలా కాంతివంతంగా మండుతుంది. ఎందుకు అని అంటే ఫాస్ఫరస్ కు మండే అటువంటి గుణం, ఒక లక్షణం ఉంది కాబట్టి మానవుడు మరణించినప్పుడు దహనం చేసినట్లయితే శవాన్ని కాలేసినప్పుడు అక్కడ మంట అనేది అతి కాంతివంతంగా మండడానికి అవకాశం ఉన్నదన్నమాట. మరి ఈ ఎముకల ఏర్పాటుకు ఏవేవి అవసరం అంటే కాల్షియం ఫాస్ఫరస్ అని అన్నాం. ఈ కాల్షియం ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటాయి అని అంటే కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్ రూపం లోపల ఉంటాయి. అదే విధంగా ఈ కాల్షియం ఫాస్ఫేట్ లేదా ట్రైకాల్షియం ఫాస్ఫేట్ అనేటివి అనే రూపాల లోపల ఉంటాయి. తర్వాత కాల్షియం ఎపటైట్ అనేటువంటి రూపం లోపల ఉంటాయి అన్నమాట. కాల్షియం అపటైట్ అనేటువంటి రూపం లోపల ఈ కాల్షియం కార్బోనేట్ అనేది
ఉంటది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాదు తర్వాత మరి ఈ మానవ అస్థిపంజరం యొక్క రకాలు. ఈ మానవ అస్థిపంజరం యొక్క ఎన్ని రకాలుగా ఉంటది మరి అంటే 2 టైప్స్ ఆఫ్ ఈ మొత్తం ఈ స్కెలిటన్ అనేది 2 రకాలుగా ఉంటదన్నమాట. మానవ అస్థిపంజరం రకాలు. మానవ అస్థిపంజర రకాలు. అస్థిపంజర రకాలు. ఓకే. అయితే ఎన్ని రకాలు ఉంటదంటే 2 రకాల అస్థిపంజరాలను కలిగి ఉంటదన్నమాట. మరి ఆ 2 రకాలు ఏంటి సార్ అంటే ఒకటి అక్షీయ అస్థిపంజరం. అక్షీయ అస్థిపంజరం. అక్షీయ అస్థిపంజరం. అక్షీయ అస్థిపంజరం. తర్వాత రెండోది ఏంటి అంటే అపెండిక్యులర్. అపెండిక్యులర్ అస్థిపంజరం. అపెండిక్యులర్. అపెండిక్యులర్ స్కెలిటన్. స్కెలిటన్. అపెండిక్యులర్ స్కెలిటన్. ఏంటిది అక్షీయ అస్థిపంజరం అని అంటాం. దాన్నే యాక్సియల్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్ అని అంటాం. యాక్సియల్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్ అని అంటాం. తర్వాత దీన్ని ఏమంటాం అంటే అపెండిక్యులర్ స్కెలిటన్ అనేది ఉంటాయి అన్నమాట. మరి ఈ అక్షీయ అస్థిపంజరం లోపల ఈ యాక్సియల్ స్కెలిటన్ లోపల ఏవి ఉంటాయంటే పుర్రె, తర్వాత తల భాగంలో ఉన్నటువంటి పుర్రె ఉంటది. తర్వాత ఇంకేముంటది అంటే తర్వాత బ్యాక్ బోన్ ఉంటది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని అంటే యాక్సిపిటల్, యాక్సియల్ వెన్నెముక మరియు పుర్రె, తర్వాత ఈ రొమ్ము ఎముక స్టెర్నం అనేది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే ఈ అక్షీయ అస్థిపంజరంలో భాగాలుగా ఉంటాయి. ఈ అక్షీయ అస్థిపంజరంలో ఉండేటువంటి భాగాలు ఏంటి అంటే ఒకటి పుర్రె, స్కల్ అనేది ఉంటది, తర్వాత స్టెర్నం అనేది ఉంటది, బ్యాక్ బోన్ అనేది ఇందులో ఉంటుంది. మరి ఈ అపెండిక్యులర్ స్కెలిటన్ లోపల ఉండేటువంటి భాగాలు ఏంటంటే 4 లింబ్స్, తర్వాత హిన్ లింబ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా ఏవేవి ఉంటాయంటే ఓకే ఇవన్నీ భుజ వలయం, తర్వాత కటి వలయం, తర్వాత కాళ్ళు చేతులు అనేటివి దీని లోపల ఉంటాయి. ఈ అక్షీయ అస్థిపంజరంలో ఉండేటువంటి భాగాలంటే స్కల్, తర్వాత బ్యాక్ బోన్, ఓకే స్టెర్నం అనేటువంటి భాగాలు ఇందు లోపల ఉంటాయి. తర్వాత భుజ ఎముకలు, కాళ్ళు చేతులు అనేటివి ఇందు లోపల ఉంటాయి అన్నమాట. ఈ అక్షీయ అస్థిపంజరం అనుబంధ అస్థిపంజరం మరి కలిసే ప్రదేశం ఎక్కడ సార్ అని అంటే భుజాస్థి మరియు కటివలయం. ఈ రెండు మరి ఎక్కడ కలుస్తాయి? ఈ అక్షీయ అస్థిపంజరం యాక్సియల్ స్కెలిటన్, అదే విధంగా అపెండిక్యులర్ స్కెలిటన్ అనేది ఎక్కడ కలుస్తాయి అంటే ఈ ప్రాంతం లోపల కలుస్తాయి. భుజవలయం లోపల కలుస్తాయి. తర్వాత అంటే దీన్ని ఉరోమేకలు అని అంటాం. తర్వాత నడుము భాగం లోపల కలుస్తాయి. వీటిని ఏమని అంటాం అని అంటే దీన్ని ఉరోమేకల అని అంటాం. తర్వాత నడుము భాగాన్ని శ్రోణి మేకల అని పిలుస్తాం అన్నమాట. ఎముకల సంఖ్య, ఈ ఎముకలు ఎన్ని ఉంటాయి మరి మానవుని లోపల ఎముకల సంఖ్య, మానవుని లోపల ఎముకల సంఖ్య ఎంత అంటే మొత్తం నంబర్ ఆఫ్ బోన్స్, హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ అని అంటే పుట్టినప్పుడు మాత్రం ఎన్ని ఉంటాయి అంటే పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయి సార్ అని అంటే 300 వరకు బోన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత గ్రోత్ రేట్ పెరుగుతున్న కొద్దీ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 206 బోన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. 206 బోన్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ బర్త్ అంటే పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఎన్ని ఉంటాయి? చిన్నపిల్లల లోపల 300 బోన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత పెరుగుతున్న కొద్ది ఎన్ని ఉంటాయి అంటే 206 బోన్స్ అనేటివి ఉంటాయి. ఈ కాంపిటేటివ్ లోపల అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అయితే మానవుని లోపల ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎన్ని అని అంటే పెద్దగా అయిన తర్వాత, పెరిగిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత అడుగుతుండా, లేకపోతే పుట్టినప్పుడు మానవుని లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయని అడుగుతుండా అనేది మనం క్లారిఫికేషన్ చేసుకోవాలి. అయితే ఈ తల లోపల ఉండేటువంటి బోన్స్ ఎన్ని అని అంటే మొత్తం ఓకే తల లోపల ఉండేటువంటి బోన్స్
ఏవి అని అంటే తల భాగంలో ఎన్ని బోన్స్ ఉంటాయి అని అంటే 29 బోన్స్ అనేటివి ఉంటాయి. మరి ఈ 29 బోన్స్ లోపల మరి తల మొత్తం ఈ హెడ్ లోపల మొత్తం తల రీజియన్ లోపల ఉండేటువంటి బోన్స్ ఏంటంటే 29 బోన్స్ అన్నమాట. అయితే ఇందులో కదలని ఎముకలు, కదిలే ఎముక ఏది సార్ అని అంటే కదిలే ఎముక కింది దవడ, కదిలే ఎముక కింది దవడ. మరి కదలని ఎముకలు ఏది సార్ అని అంటే 28 కదలని ఎముకలు అన్నమాట. ఓకే రైట్, కదలని ఎముకలు. ఓకే రైట్. అయితే మరి ఈ పుర్రె గురించి మనం కపాలం గురించి అధ్యయనం చేసినట్లయితే మరి ఈ కపాలం లోపల, పుర్రె లోపల, కపాలం లోపల ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే 8 ఎముకలు. 8 ఎముకలు. తర్వాత ముఖం లోపల ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే ముఖంలో ఉండే ఎముకల సంఖ్య ఎన్ని సార్ అని అంటే 14. రైట్. తర్వాత చెవి లోపల ఎన్ని ఎముకలు ఉంటాయి? మరి చెవులు కూడా తల లోపల భాగమే కాబట్టి ఎన్ని ఉంటాయి అంటే 6 బోన్స్ ఉంటాయి. మొత్తం 2 చెవుల లోపల 6 బోన్స్ అనేటివి ఉంటాయి. మాలియస్, ఇంకస్, స్టెపిస్. అతి పొడవైనటువంటి ఎముక, అతిపెద్ద ఎముక ఏది అని అంటే మనం తొడ ఎముక అని చెప్పుకున్నాం. తొడ ఎముక అతిపెద్ద ఎముక. అతి పొడవైనటువంటి ఎముక ఏది సార్ అని అంటే తొడ ఎముక. మరి అతి చిన్న ఎముక ఏది సార్ అని అంటే స్టెపీస్. అతి చిన్న ఎముక ఏది అని అంటే స్టెపీస్. మరి మానవుని లోపల 2 రకాల, అంటే మనం మానవ అస్థిపంజరం అంటే 2 టైప్స్ ఆఫ్ యాక్సియల్ స్కెలిటన్ అని, తర్వాత అపెండిక్యులర్ స్కెలిటన్ అని తెలుసుకున్నాం. అయితే తల భాగం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి యాక్సియల్ స్కెలిటన్ లోపల ఉండేటువంటి భాగాలు ఏంటి అంటే తర్వాత స్కల్ అని, బ్యాక్ బోన్ అని, స్టెర్నమ్ అని తెలుసుకున్నాం. తర్వాత ఈ 2 కలిసే అపెండిక్యులర్ లోపల ఉండేటివి 4 లిమ్స్ అండ్ హిండ్ లిమ్స్ అని తెలుసుకున్నాం. మరి ఈ 2 కలిసేటువంటి ప్రదేశాలు ఏంటి అని అంటే శ్రోణి మేకల, అదే విధంగా ఉరో మేకల అని తెలుసుకున్నాం మనం. అంటే భుజవలయం, అదే విధంగా నడుం భాగం అని తెలుసుకోవడం జరిగింది. మరి తలలో ఉండేటువంటి తల భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 29 ఎముకలు. మరి అదే తల లోపల కదిలే ఎముక ఏది అని అంటే కింది దవడ. కదలని ఎముకలు ఎన్ని అంటే 28. కపాలం లోపల ఉండేటువంటి ఎముకలు ఎన్ని అంటే 8 ఎముకలు. ముఖం లోపల ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 14 అన్నం. తర్వాత చెవి లోపల ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే 6 అన్నం. తర్వాత నాలుక లోపల, నాలుక కింద ఉండేటువంటి ఎముక ఏది సార్ అని అంటే ఒకటి ఉంటది. దీనిని ఏమంటారంటే హయాయిడ్ బోన్ అని అంటాం. హయాయిడ్ బోన్ అని అంటాం. హయాయిడ్ ఎముక అని అంటాం. ఈ హయాయిడ్ ఎముక మరి ఏం చేస్తుంది? ఈ హయాయిడ్ బోన్ అనేది ఒక వ్యక్తిని, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని కోర్టులో ఒక కేసు ప్రూవ్ అయిన తర్వాత ఏం చేస్తారనంటే ఉరిదీసేటువంటి క్రమంలో విరిగేటువంటి ఎముక ఏది అని అంటే ఈ హయాయిడ్ బోన్ మాత్రమే ఇరుగుతుంది. ఉరి తీసినప్పుడు, ఒక వ్యక్తిని ఉరి తీసినప్పుడు ఈ విరిగేటువంటి ఎముక ఏది అంటే హయాయిడ్ బోన్. అంటే అది ఎక్కడ ఉంటది? నాలుక కింద ఉండేటువంటి ఎముక అన్నమాట. ఓకే రైట్. అయితే ఈ కపాలం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామంటే కపాలం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటాము అంటే క్రేనియాలజీ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. కపాలం గురించి అధ్యయనం చేసే స్టడీ ఆఫ్ స్కల్ ని మనం ఏమంటాం అంటే క్రేనియాలజీ అని అంటాం. తలలో తర్వాత ఇంకా ముఖం యొక్క అధ్యయనాన్ని
ముఖం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని అంటామంటే కాలాలజీ కాలాలజీ అని పిలుస్తాం అన్నమాట. తర్వాత అందవిహీనుల గురించి అధ్యయనం చేసే అటువంటి శాస్త్రాన్ని అందవిహీనులు వికారంగా విహీనుల గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని ఏమంటామంటే కాలాలజీ అని. తర్వాత కాలోఫోబియా అంటే అందవిహీనులను చూసి భయపడేటువంటి లక్షణాన్ని అందవిహీనులను చూసి భయపడేటువంటి లక్షణాన్ని ఏమంటామంటే కాలోఫోబియా అని పిలుస్తాం అన్నమాట. అయితే కపాలం గురించి అధ్యయనం చేస్తే క్రేనియాలజీ అని, ముఖం యొక్క అందం గురించి అధ్యయనం చేస్తే కాలాలజీ అని, అందవిహీనులకు భయపడేటువంటి లక్షణాన్ని కాలోఫోబియా అని పిలవడం జరుగుతుందని మనం తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకే, రైట్. మరి చెవి అధ్యయనాన్ని ఏమని అంటామంటే ఓటాలజీ అని పిలుస్తాం. ఓటాలజీ అని పిలవడం జరుగుతుంది. మరి చెవి లోపల ఎన్ని ఎముకలు ఉంటాయన్నాం? 3 ఎముకలు ఉంటాయన్న. ఎవ్రీ చెవి లోపల ప్రతి చెవి లోపల ఎన్ని ఎముకలు ఉంటాయంటే 3 ఉంటాయన్నాం. మాలియస్ ఇంకా స్టెపిస్ అని. తర్వాత ఉరిదీసిన సమయంలో విరిగిపోయే ఎముక ఏది అని అంటే మనం ఏం తెలుసుకున్నాం అని అంటే హయాయిడ్ ఎముక అని తెలుసుకోవడం జరిగింది. మరి చేతుల లోపల ఎన్ని ఎముకలు ఉంటాయని అంటే 60 ఎముకలు ఉంటాయి. తర్వాత కాళ్ళ లోపల ఎన్ని ఎముకలు ఉంటాయంటే 60 ఎముకలు ఉంటాయన్నమాట. తర్వాత రొమ్ము భాగంలో ఉండేటువంటి ఎముకను మనం ఏమన్నాం? స్టెర్నమ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. అయితే